హాయ్ అండి, అందరికీ నమస్తే. మనలో చాలామంది సోషల్ మీడియాలో చూసి భయపడుతున్నారు కొత్త రూల్స్ వచ్చాయని. కానీ నిజం ఏమిటి? మనపై ఎలాంటి ప్రభావం ఉంది? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి ఆలోచించండి. మే 1వ తారీఖు నుంచి మీ ఖర్చులు మెల్లగా పెరుగుతున్నాయి. కానీ మీకు తెలియకపోవచ్చు, గ్యాస్, ఏటీఎం, యూపీఐ ఇవన్నీ మీ జేబుపై ప్రభావం చూపుతున్నాయి. ముందుగా గ్యాస్ గురించి మాట్లాడుకుందాం. ఇంట్లో ప్రతిరోజు వాడే ఎల్పిజి ఇప్పుడు కొంచెం కఠిన నియమాలు వచ్చాయి. ధరలు కొన్ని చోట్ల పెరిగాయి. డెలివరీ, ఓటీపీ తప్పనిసరి. డబుల్ కనెక్షన్ ఉంటే సమస్యలు రావచ్చు. చిన్న విషయం అనిపించినా ఇది ప్రతి కుటుంబ ఖర్చుపై ప్రభావం చూపుతుంది. ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునే సమయంలో ఇప్పటి నుంచి జాగ్రత్త అవసరం. ప్రీలిమిట్ దాటితే ఎక్కువ ఛార్జెస్. ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఖర్చే. మనమే సంపాదించిన డబ్బు తీసుకోవడానికే ఛార్జ్ పెట్టడం బాధగా అనిపించిందా? యూపీఐ మన జీవితంలో భాగమైపోయింది. కానీ ఇప్పుడు అదనపు సెక్యూరిటీ, పెద్ద ట్రాన్సాక్షన్పై కంట్రోల్. ఇది మన భద్రత కోసమైనా కొంచెం అసౌకర్యం మాత్రం ఉంటుంది. క్రెడిట్ కార్డ్ వాడే వాళ్ళకి ఇది చాలా ముఖ్యమైన విషయం. చిన్న లేట్ అయినా ఫైన్, రివార్డ్స్ తగ్గే అవకాశం మనకు తెలియకపోవచ్చు. చిన్న తప్పు కూడా పెద్ద నష్టంగా మారుతుంది. ఆన్లైన్ గేమింగ్ కూడా ఇప్పుడు కంట్రోల్లోకి వస్తుంది. ప్రతి రంగంలో మార్పులు వస్తున్నాయి. కానీ ఒక ముఖ్యమైన విషయం, సోషల్ మీడియాలో చూపించినట్టు ఒక రోజులో పెద్ద షాక్ లేదు. కానీ చిన్న చిన్న మార్పులు మన జీవితాన్ని నెమ్మదిగా ప్రభావితం చూపుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ మార్పులు చిన్నవిగా కనిపించవచ్చు, కానీ ప్రతిరోజు మన ఖర్చులు మెల్లగా పెంచే మార్పులు ఇవే. తెలుసుకొని ముందే జాగ్రత్త పడితేనే మన డబ్బు సేవ్ అవుతుంది. మీకు ఈ కుటుంబానికి ఉపయోగపడే ఈ సమాచారం తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి నిజమైన అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.